హలో సార్. సార్ చెప్పండి. సార్ ఈరోజు మార్కెట్ గురించి ఒక 5 మినిట్స్ మాట్లాడండి సార్. ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ. నిఫ్టీయా? అవును సార్. నిఫ్టీ ఏమైందంటే స్లైట్గా గ్యాప్ అప్ అయింది. ప్రీవియస్గా క్లోజింగ్ ప్రైస్ ఇది 26,013, ఓపెనింగ్ ఏమో 21, జస్ట్ 8-9 పాయింట్స్ అంతే. ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత భవానీ గారు గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ ఏం చేశారంటే సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ చేశారు హెవీగా. ఓకే, సెల్ ఆఫ్ చేసి మనకి రౌండ్ నెంబర్ కూడా ఉంది. ఇది 26,000 అనేది ఒక రౌండ్ నెంబరు. అక్కడ నుంచి అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు. సో చూడండి, మనకి ఇదొక స్వింగ్ పాయింట్ అవుతుంది రీసెంట్గా. ఇది మొత్తం కూడా ఇదొక స్వింగ్ పాయింట్ అవుతుంది. ఇది వెరీ లోవర్ టైం ఫ్రేమ్స్లో. మనం ఫిబొనాకీ లెవెల్స్ ఒకసారి డ్రా చేద్దాం. ఈ స్వింగ్ లోని నేను తీసుకుంటున్నాను, స్వింగ్ హై అనేది డ్రా చేస్తున్నాను. సో ఏమైందంటే ఈ యొక్క స్వింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ సైడ్ ర్యాలీ అయింది కదా, దాంట్లో 50% దగ్గర సపోర్ట్ తీసుకుంది. 50%కి రాగానే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసి, ఇది కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి. సో ఇప్పటి నుంచి పైనుంచి మనం మళ్ళీ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్లో బ్యారిష్గా ఉంది. రెసిస్టెన్స్ కావాలి మనకి అనుకుంటే కూడా ఫిబొనాకీ అనేది పైనుంచి కూడా డ్రా చేయొచ్చు. సో స్వింగ్ హై, స్వింగ్లో సో ఫస్ట్ టైం ఏం చేసిందంటే 61.8 దగ్గర స్ట్రగుల్ అయింది. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఏం చేసిందంటే 78.6 లెవెల్కి వెళ్ళి అక్కడ భలే గీత కొట్టినట్టు పడిపోయింది. అక్కడి నుంచి కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, రిజెక్ట్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఇక్కడికి రిజెక్ట్ చేసిన తర్వాత షార్ప్గా పడిపోయింది. దీంట్లో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డబుల్ బాటమ్ అనమాట. ఇక్కడ దాకా ఫిబొనాకీ సపోర్ట్ తీసుకుంది, డబుల్ బాటమ్. అండ్ ఇక్కడ టెక్నికల్గా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో జనరల్గా ఏంటంటే నెక్ లైన్ అనమాట, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్ల్యూ బాటమ్ అంటే డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటుంది, ఈ నెక్ లైన్ అనేది క్లోజింగ్ ఇవ్వాలి. ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, ఈ నెక్ లైన్ బ్రేక్ చేసి, సో ఈ ప్యాటర్న్స్ని మనం ట్రేడ్ చేయొచ్చు. దాని తర్వాత ఒక ట్రెండ్ లైన్ అనేది మనకి ఫామ్ అయింది, బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది, బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. ఇది టెక్నికల్ ప్యాటర్న్స్. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్, ఇది ఒక ఎంట్రీ, ట్రెండ్ లైన్ బేస్డ్ ఈ క్యాండిల్లో ఎంట్రీ, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్లో షార్ట్ ఎంట్రీ, ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఇక్కడ షార్ట్ ఎంట్రీ. అండ్ ఓన్లీ ప్యూర్ ప్రైస్ యాక్షన్ చూస్తే మనం ఇక్కడ డోజీ, హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్ అండ్ రిజెక్షను ఆల్మోస్ట్ 1, 2, 3, 4 క్యాండిల్స్ స్పెండ్ చేసింది, పైకి వెళ్ళలేకపోయింది. దాని తర్వాత ఇది కొంచెం కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది అంటే సెల్లర్స్ స్టెప్ని అయ్యారనమాట, మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇది 61.8 రిట్రేస్మెంట్ షార్ట్.
దాని తర్వాత అనదర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇక్కడ ఎలా వెళ్ళిందంటే వెళ్ళి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ ఇది. దాని తర్వాత అగైన్ ఏంటంటే డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర విక్స్ అనేది ఉన్నాయి. యాక్చువల్గా ఇది క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ మళ్ళీ వెంటనే స్ట్రగుల్ అయింది, పైకి వెళ్ళలేకపోయింది. బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ అయితే ఇది నెక్ లైన్ అనమాట ఇక్కడ. ఓకే, నెక్ లైన్ బ్రేక్ డౌన్ అనేది మనం షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా ట్రెండ్ లైన్స్ని మనం డ్రా చేసుకుంటే ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇక్కడ ట్వైస్ అంటే ఒకటే లెవెల్ దగ్గర మనకు స్ట్రగుల్ అయింది, 25,987 రఫ్గా 990 అనుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడ కూడా బయర్స్ పెద్దగా ఇంట్రెస్ట్గా లేరు, గ్లోబల్ క్యూస్ బాగాలేదు కాబట్టి ఇక సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత ప్రీవియస్గా మనం స్టాటిక్స్ సపోర్ట్ అని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా, అలాంటిదే స్మాలర్ టైం ఫ్రేమ్ సపోర్టు. ఎక్కడైతే మార్కెట్ కొద్దిగా హాల్ట్ అయిందో అదే లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ కొద్దిగా రికవరీ అనేది జరిగింది. సో ఇవి రిజెక్షన్ అనమాట బాటమ్ లెవెల్ నుంచి. ఒకవేళ మార్కెట్ అంతా కూల్గా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే పాజిటివ్గా మూవ్ అవుతుంది. అగైన్ ఈ యొక్క హై ఈ యొక్క లోకి మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే సమ్వేర్ ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది అనమాట మార్కెట్. ఇన్ జనరల్గా లెవెల్స్ ఉంటాయి ఇక్కడ 61.8 అండ్ 50% లెవెల్స్ అనేది. దిస్ వే ఏంటంటే మనం మార్కెట్ బౌన్స్ అయినప్పుడు షార్ట్ చేసుకోవచ్చు ఫిబొనాకీ అనేది యూస్ చేసుకొని. అండ్ ఒకవేళ మనం బై చేయాలి అంటే కూడా ఇక్కడ ఏదైనా మనకు సపోర్టు చూపించింది అనుకోండి, లైక్ ఏదైనా ప్యాటర్న్ కావచ్చు స్మాల్ టైం ఫ్రేమ్లో, లేకపోతే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ డబ్ల్యూ ప్యాటర్న్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు మనం ఏది బయింగ్ ఆపర్చునిటీ కోసం. అట్లీస్ట్ ఏంటంటే దీంట్లో 50% కానీ 61.8 కానీ మనం టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, యా, గ్యాప్ డౌనే ఉండొచ్చు సార్ అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ షూర్ కానీ రేపు గ్యాప్ డౌన్ అనేది ఉండటానికి ఆస్కారం ఉంది. ష్యూర్ సార్, రేపు గ్యాప్ డౌన్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ 600 పాయింట్స్ పడిందండి. అదే కదా, నేను కాల్ వైపు కూర్చొని ఉన్నాను సార్. ఈరోజు ఒక 20 పోయింది, ఇంకా 28 మైనస్లో ఉంది. కాల్సా? నేను కాల్ సైడే ఉన్నా సార్. నిన్న బుల్లిష్ ఉంది కదా, 26,000 క్రాస్ అయింది కదా అని చెప్పేసి, అది సస్టైన్ అయింది కదా అని చెప్పేసి తీసుకున్నానండి. ఓకే ఓకే, ఈరోజు అది బలైపోయాను సార్. మార్నింగ్ 14,000లో బుక్ చేసాను, సరే ఇంకా పడుతుంది కదా మళ్ళీ తీసుకుందాం అని చెప్పి 28,050 25,850 తీసుకున్నానండి. ఓకే, 850 కాలా? 850 కాల్ సార్. కరెక్ట్గా మార్కెట్ ఫాలో అవడానికి ముందు తీసుకున్నాను, నేను తీసుకున్న వెంటనే ఫాలో అయిపోయిందండి. ఓకే, మార్నింగ్ ఎగ్జిట్ అయిపోయిన సార్ ఏమైనా ఉండొచ్చండి అది? ఏంటి సార్? మార్నింగ్ ఉండొచ్చండి, కొంచెం వెయిట్ చేయొచ్చు అంటారు, లేకపోతే మార్నింగ్ ఓపెన్ అయిన ఎగ్జిట్ అయిపోమంటారు? ఇంకా మార్కెట్ అయితే స్ట్రెంగ్త్ కనపడట్లేదు సార్, ఇండివిజువల్ స్టాక్స్ కూడా పెరగట్లేదు అసలు. అదేనండి, గ్లోబల్ క్యూస్ మాత్రమే వీక్గా ఉన్నాయి సార్ యాక్చువల్గా. గ్లోబల్ మొత్తం వీక్ గానే ఉంది. వాళ్ళ నిక్కి కూడా ఆల్మోస్ట్ 69 పడిందండి దాన్ని అని చెప్పి ఇది ఒకటి ఉంది. మామూలుగా ఏంటంటే చిన్న చిన్న వాటిని అయితే పట్టించుకోవట్లే, ఇండియన్ మార్కెట్ అసలు దేన్ని పట్టించుకోకుండా బుల్లిష్గా వెళ్తుంది. అవునవును, చాలా వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఈసారి అన్ని మార్కెట్స్ గ్లోబల్గా, ఏషియా మార్కెట్ జపాన్ 4%, 3.5% ఈరోజు అరౌండ్ 1600 పాయింట్స్ వరకు పడిపోయిందండి అది. సో ఇంపాక్ట్ కొంత ఉంటుంది డెఫినెట్గా. రేపు అందులోనే ఎన్విడియా రిజల్ట్ ఒకటి ఉందండి, అది ఎలా చెప్పుద్దో తెలియదు కానీ అది బాగిస్తే ఐటీ చేయొచ్చు, బూస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ బబుల్ వాళ్ళ దగ్గర ఎక్కువ కదండి ఇప్పుడు. అవునవును, అదే సెంటిమెంట్ని డ్రైవ్ చేస్తుంది దాని రిజల్ట్స్ అనేది. బాగా ఎక్సెప్షనల్గా ఇస్తే మళ్ళీ మార్కెట్ బాగుంటుంది. బట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. ఐ థింక్ దట్స్ ద రీజన్ యూఎస్ మార్కెట్ పడుతుందండి. పడుతుంది.
అంటే ఏదో బిగ్ షాట్స్ కూడా దాని నుంచి అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయారని చెప్పి న్యూస్ ఏదో వచ్చింది కదండి ఒకటి దేంట్లో? ఎన్విడియా నుంచి అండి. అవునవును, సాఫ్ట్ బ్యాంకు ఇంకా వేరే ప్లేయర్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. సార్ రేపు కానీ ఎక్సెప్షనల్ రిజల్ట్స్ అనేది ఇస్తే మళ్ళీ బౌన్స్ అవుతుంది, లేదంటే ఫాల్ నార్మల్ రిజల్ట్స్ ఇచ్చినా ఫాల్ ఉంటుంది మ్యాక్స్ యూఎస్ మార్కెట్స్. పని చేస్తా సార్, రేపు ఎగ్జిట్ అయిపోయి పుట్లో కూర్చుని పోతాను లేకపోతే. ఎంత సార్ మీ క్యాపిటల్? డోంట్ మైండ్ ఇఫ్ యూ విష్ టు షేర్ యూ క్యాన్. క్యాపిటల్ ఏమీ లేదు సార్, ఒక 2 lakhs పెట్టుకునే చేస్తున్నాను, అదే ఆప్షన్సే చేస్తున్నానండి నేను, అదే బయింగ్. ఓకే ఓకే ఫైన్. 2 lakhs వాడుతున్నారండి? అవును సార్. అది ఎలా వాడతారు సార్ మీరు 2 lakhs ఆప్షన్స్ లో? మొత్తం వాడేసింది సార్. మనీ మేనేజ్మెంట్ ఉండాలి కదా, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి కదా. చేయాలి సార్. 2 lakhs ఆప్షన్స్ లో వాడతారా? బ్యాక్ టెస్ట్లు చేశారా? మీకు ఒక 50,000 అనేది ఎక్కువ అండి ఆప్షన్స్ కి. ఓకే సార్. నేను ఒకటి చెప్తా, సింపుల్ గా చెప్తా చూడండి. ఒక 10,000 వాడి 10,000 పర్ మంత్ సంపాదించలేకపోతే మనం 2 lakhs పెట్టుకుని ఎలా సంపాదిస్తామండి? ఒక 10,000 వాడారు అనుకోండి పర్ మంత్ కి, అవును సార్. 10,000 సంపాదించలేనప్పుడు 2 lakhs పెట్టుకొని ఎలా ఎలా మీరు ఎంత ధైర్యంగా పెడతారు చెప్పండి? 10,000 ఆప్షన్ రాదు సార్. నో, కరెక్ట్ కాదు. మీరు 10,000 ఆప్షన్ బయ్యింగ్ కాదు, ఎంత మళ్ళీ ఇప్పుడున్న ప్రైస్కి. నేను అనేది మీరు ఒక లాట్కి 10,000 అనేది ఎక్కువ. 10,000 1 month వాడండి, 10 సంపాదించారు అనుకోండి, 100 స్ట్రైక్ రేట్ కొట్టినట్టే కదా. అవును సార్. అది చేయగలిచారా మీరు? అది చేశారా? ట్రై చేశారా? లేదు సార్, ట్రై చేయలేదండి. ట్రై చేయకుండా 2 lakhs ఎలా పెడతారండి చెప్పండి? ఇప్పుడు చెప్పారు కదా సార్, ఒకసారి ట్రై చేస్తానండి. మీరు చాలా రాంగ్ చేశారు. ఇలానే కదండి ఆప్షన్స్ లో గ్యాంబ్లింగ్ అయిపోయింది అది. అవును సార్. ఎలా గ్యాంబ్లింగ్ అనే పేరు వచ్చిందంటే ఇలా చేసే కదా. చెప్పండి. సార్ ఒకసారి రిస్క్ మేనేజ్మెంట్ క్లాస్ తీసుకోండి సార్, బాగుంటుంది. రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి. మనీ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో ఈ మెయింటైన్ చేస్తే ఎవరు కూడా లక్షల్లో లాస్ కారు. 20,000 మాక్సిమం లాస్ అయితే 20,000 కంటే ఎక్కువ కాదు. మీరు ఆప్షన్స్ లో మీరు పర్ఫెక్టా కాదని టెస్ట్ చేసుకోవడానికి 20,000 అనేది చాలు. కరెక్ట్. 20,000 1 lakh ఫస్ట్ చెక్ చేసుకొని దాంతో చాలు. ఇప్పుడు నాది అదే స్టడీ నడుస్తుంది. 20,000 20 పోయింది. 20,000 అంటే ఎంత? మీరు 20 days కి ఎంత? 1,000 రూపీస్ మీరు రిస్క్ చేశారనుకో, పర్ డేకి ఎంత? 1,000. ఓకే, 10 trades చేశారనుకో 10 days, 10 trades లో మీరు 7-8 trades మీరు ప్రాఫిటబుల్ గా ఉండాలి. లేదు అని అంటే మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నట్టు, అక్కడ క్విట్ అవ్వాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు చిన్న తీసుకుంటారు, లాస్ వచ్చినప్పుడు పెద్ద తీసుకుంటారు. అదైతే ట్రూ అండి. పడిపోతున్నప్పుడు అలా చూస్తూ ఉంటాం, పెరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ రావాలి. నో, ఆ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఆశ అండి. సార్ మీరు క్యారియర్ కండి సార్. ఎగ్జాక్ట్లీ, మనీ మేనేజ్మెంట్ ఉండాలి. మోర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెనకాల 1,00,000 రూపాయలు ఉంటాడు. ఒకే చార్ట్ ని కొన్ని కోట్ల మంది చూస్తుంటారండి. మనం చూసే చార్ట్ ని కొన్ని కోట్ల మంది కోట్ల రూపాయలతో చూస్తుంటారు. ఓకే, ఈరోజు మనం ఆప్షన్స్ గురించి చూద్దాం. ట్రూ సార్, దాని గురించి మాట్లాడదాం. డెఫినెట్గా మనీ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ అది. సో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, దీన్ని ఏంటంటే మనం నేనైతే గేమ్ లాగా ట్రీట్ చేస్తాను ట్రేడింగ్ అనేది.
సో గేమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం క్రికెట్ ఆడతాం. మన బ్యాటింగ్ చేసేటప్పుడు ఏంటంటే బాల్ లేపకుండా అంటే బాల్ లేపకుండా మనం ఆడటం అంటే ఏంటి, బాల్ గాలిలో లేపితే ఏమైందంటే క్యాచ్ పడతారు ఆపోజిషన్. క్యాచ్ పట్టారు అంటే మీనింగ్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్లో మన అకౌంట్ బ్లో చేసినట్టు అనమాట. అంటే మనం 1,00,000 వేసాం, 2 వేసాం, 5 వేసాం, 20 వేసాం. ఓకే, నేనైతే దీన్ని బిజినెస్ కంటే కూడా గేమ్ లాగా ట్రీట్ చేస్తాను. రెండు ఒకటే, ఇది ద పర్సెప్షన్ అనేది సేమ్ అనమాట, సేమ్ ఎనాలజీ. సో వికెట్ పోకుండా అంటే మన అకౌంట్ ఖాళీ అవ్వకుండా మనం డిఫెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనకి ఆపర్చునిటీ వచ్చింది బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని 6 or 4 తరలించాలి. ఓకే, లైక్ దట్ ఏంటంటే మన ట్రేడింగ్ జర్నీ అయినా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయినా కావచ్చు, ఫస్ట్ మన క్యాపిటల్ అనే దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇష్టం. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసుకోవడానికి, డిఫరెంట్ ఉన్నాయి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటున్నాను, దానికి నేను సైకలాజికల్గా కంఫర్ట్గా ఉన్నాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే 1,00,000 రూపాయలు ఉంటే దాంట్లో 20% క్యాపిటల్, అది కూడా మ్యాక్స్ అనమాట, దాన్ని మాత్రం మనం రిస్క్ చేయాలి. ఎట్లా, మన డీమ్యాట్ అకౌంట్లో ఆ 20,000 వేసుకొని దాంతో మనం చిన్నగా ప్లే చేస్తూ ఉండాలి. ఓకే, సో మన దగ్గర ఉన్న టోటల్ 1,00,000 డీమ్యాట్ అకౌంట్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనం యావరేజ్ చేస్తాం లాసెస్ని. ఓకే, అగ్రెసివ్ రిస్క్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేడ్ తీసుకున్నాం, రాంగ్ అయ్యాం, ఆ లాస్ని మనం 100% సైకలాజికల్గా యాక్సెప్ట్ చేయలేక అది ఎలాగైనా రికవర్ చేయాలని చెప్పేసి మనం రికవరీ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా మన రిస్క్ ఎంత చేస్తున్నాం అనేది మొత్తం కూడా కలగాపులగం అయిపోతాయి, ఒక ప్రాసెస్ అనేది ఉండదు. అందుకని ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ అయినా ఆప్షన్ సెల్లింగ్ అయినా ఏదైనా చేస్తున్నప్పుడు ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. దేనికి, మనం ఎంత రిస్క్ చేయాలి. నా దగ్గర ఒక 1,00,000 ఉంటే నేను 20,000 మాత్రం యూస్ చేస్తాను ఆప్షన్ బయింగ్కి, అది కూడా మిగతా 80,000 అనేది నా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలి, డీమ్యాట్లో కాదు. సో ఏంటంటే ఒక లాట్తో లేదా 2 లాట్లు అనుకుందాం, ఒక లాట్ 2 లాట్తో మీరు చిన్నగా ఆ ప్రాసెస్కి అలవాటు పడాలి. దెన్ దాంట్లో అట్లీస్ట్ సర్వైవల్ అవ్వాలి, లాస్ అవ్వకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దెన్ మీకు రిజల్ట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి. స్లోగా మీ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రీట్ ఇట్ లైక్ ఏంటంటే గేమ్ అనమాట. మనం ఇప్పుడు క్రికెట్ ఆడాలి అనుకుంటున్నాం, దానికోసం మనం ఏమేమి నేర్చుకోవాలి. ఓకే, దోస్ ఆర్ ఆల్ సెట్ టు బి స్కిల్స్ అనమాట. ఆ స్కిల్స్ కోసం మనం ప్రాక్టీస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే మన జాబ్ ఏంటంటే అక్కడ ప్రతి బాల్ 6 కొట్టడం కాదు. ఓకే, ప్రతి బాల్ 6 కొట్టొచ్చు, గాలిలో బ్యాట్ తిప్పొచ్చు, కానీ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, సో మనం మన అకౌంట్ని కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా డిసిప్లైన్గా ఒక డేకి మన రిస్క్ని ఓకే లిమిట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఒక సింపుల్ గేమ్ ప్లాన్ అనమాట. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక స్టాక్లోనే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, ఒక దాంట్లోనే పెట్టేయటం, అది కూడా గ్యాంబ్లింగే. ఎందుకంటే ఆ స్టాక్లో ఏమవుతుందో రేపు అది పెద్ద కంపెనీ అయ్యి ఉండొచ్చు. ఆ స్టాక్లో రేపు ఏమవుతుందో బ్యాడ్ న్యూస్ వస్తే అది లోవర్ సర్క్యూట్కి వెళ్తుందో తెలియదు. సో అక్కడ కూడా మనం ప్రాపర్గా ఇండివిజువల్ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న, ఎంత క్వాలిటీగా మనం అనాలిసిస్ చేసినా, అది ఎంత క్వాలిటీ స్టాక్ అయినా స్టిల్ టుమారో ఈజ్ అన్సర్టైన్. కాబట్టి అంటే రేపటి రోజున ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ యొక్క దాంట్లో కూడా మనం ఎంతో కొంత మనీ మేనేజ్మెంట్ అనేది చేసుకొని వెళ్ళాలి. ఓకే, ఇది మంచి సెటప్, ఇది 100% వర్కౌట్ అవుతుంది, నేను దీంట్లో వెళ్ళి మొత్తం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అనేది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఫ్యూచర్స్ తీసుకుంటారు, తప్పు లేదు, మన కెపాసిటీని మించి వెళ్ళకూడదు. ఫ్యూచర్స్ చేయడం తప్పు కాదు, ఆప్షన్స్ చేయడం తప్పు కాదు, ఆప్షన్ బయింగ్ చేయడం తప్పు కాదు, ఆప్షన్ సెల్లింగ్ చేయడం తప్పు కాదు.
ఏది రైట్ రాంగ్ అనేది లేదు. బట్ మన కెపాసిటీని మించి బియాండ్ ద కెపాసిటీ అనేది వెళ్ళటమే తప్పు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒకవేళ మనం లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవ్వాలి అట్లీస్ట్, ఓకే, దాని తర్వాత మనం చిన్నగా ప్రాఫిటబిలిటీలోకి రావాలి అంటే మనందరం కూడా ఈ యొక్క మనీ మేనేజ్మెంటు అండ్ రిస్క్ మేనేజ్మెంటు అండ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటంలో మనం వర్కౌట్ అనేది చేయాల్సి ఉంటుంది. రైట్. ఎనీహౌ ఈరోజు మనం ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా అండి ఆప్షన్స్ అనేవి ఏంటంటే డిరైవ్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. డిరైవ్డ్ ప్రోడక్ట్స్ అంటే మనకి పాలు ఉన్నాయనుకోండి, అది రా ప్రోడక్ట్, దాని నుంచి చాలా తయారవుతాయి. వెన్న తయారు చేస్తారు, బటర్ మిల్క్, పెరుగు, ఇంకా పన్నీర్ అని సోన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ డిరైవ్డ్ ప్రొడక్ట్స్. ఒరిజినల్ ప్రోడక్ట్ ఏంటి? మిల్క్. అట్లాగనే ఇక్కడ స్టాకు లేదా ఇండెక్స్ అనేది రా ప్రోడక్టు, దాని నుంచి డెరైవ్ చేసినవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే, అయితే ఇక్కడ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అనేవి ఏంటంటే లేవరేజ్డ్ ప్రోడక్ట్ అనమాట. లేవరేజ్డ్ ప్రోడక్ట్స్ అంటే చిన్న అమౌంట్కి మనకి పెద్ద, ఇప్పుడు మనం ఒక 10,000 ఉన్నాయి, ఏదైనా బిజినెస్ చేస్తున్నాం, ఓకే, ఫ్రాంచైజ్ తీసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కొంత అమౌంట్ ఇస్తారు. అట్లాగే ఇక్కడ మనం ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు, స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొద్ది అమౌంట్తోనే మనం పెద్ద క్వాంటిటీ, పెద్ద లాట్ అనేది బై చేయగలం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నిఫ్టీ 50 అనేది మనకి ఎంత ఉంది ప్రైస్? 25,894 రూపాయల 70 పైసలు ఉంది. ఓకే, దీన్ని లాట్ సైజ్ ఇప్పుడు ఎంత ఉంది? 75 ఉంది మనకి. అంటే లాట్ అంటే మనం ఈ డెరివేటివ్స్ అన్నీ లాట్స్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బనానా కొనాలనుకోండి, మనం ఒకటి అడగం, ఎప్పుడు కూడా డజన్లు అడుగుతాం. ఓకే, అట్లాగనే ఈ డెరివేటివ్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే లాట్ సైజ్ అనేది ఫిక్స్ చేశారనమాట. అయితే ఈ లాట్ సైజ్ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉండదు. బేస్డ్ ఆన్ ద వోల్టాలిటీ, బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్, ఓకే, అండ్ ప్రైస్, దాన్ని బట్టి లాట్ సైజ్ అనేది మారుతుంది. పెద్ద స్టాక్ అనుకోండి, దానికి 50-40 లాట్ ఉంటుంది. చిన్న స్టాక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఇట్లాంటి షేర్స్, వాటికి 10,000, 20,000 ఉంటాయి. పిఎస్యూ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న 50 రూపాయలు, 100 రూపాయల స్టాక్స్, అది లాట్ సైజ్. ఇక్కడ ఈ 75 క్వాంటిటీ మనం కొనాలంటే 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 19,42,102 రూపాయల 50 పైసలు అనేది కావాలి. ఏంది? నిఫ్టీని మనం ఒరిజినల్గా ఒక లాట్ కొనాలంటే ఎంత? దగ్గర దగ్గర 19 లక్షలు కావాలి అప్రాక్సిమేట్గా. బట్ దీంట్లో ఏంటంటే జస్ట్ 20% తీసుకొని, ఓకే, 20-25% ఇది సమ్ నంబర్ ఉంది, అంత పర్సంటేజ్కి మనకి లాట్ ఇచ్చేస్తారనమాట. ఓకే, యాక్చువల్గా దీన్ని మనం బై చేయాలి, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని ట్రేడ్ చేయాలంటే 75 లాట్ సైజ్ పెట్టి దీన్ని బై చేస్తే మనకు 19,42,000 మన దగ్గర ఉండాలి. కానీ మనం అంత పెట్టలేదు, జస్ట్ 2 lakhs, 2.5 lakhsకి, 1 lakh, 1.5, 2.5 lakhsకి మనకి లాట్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే లేవరేజ్డ్ ప్రోడక్ట్ అన్నమాట. రైట్. సో ఇక్కడ ఆప్షన్స్కి ఏంటంటే బయర్స్కి రైట్ ఉంటుందండి. ఆప్షన్ బయర్ ఎవరైతే ఉన్నారో మనకి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఉంది. ఓకే, దీన్ని బై చేసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ బయర్ గురించి మాట్లాడదాం.
ఈ కాల్ ఆప్షన్ బై చేసిన వాళ్ళకి, పుట్ ఆప్షన్ బై చేసిన వాళ్ళకి హక్కు ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక హైవే అనేది పడుతుందండి. చూడండి, ఇక్కడ హైవే అనేది పడుతుంది. మనకేమనిపించిందంటే ఈ హైవే పక్కనే ఒక మంచి రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తే మన బిజినెస్ బాగుంటుందని చెప్పేసి మనకు అనిపించింది. ఇది రెస్టారెంట్ కోసం స్థలం ఉందన్నమాట, ప్లాట్ అనుకుందాం. ఎప్పుడైతే హైవే పడుతుంది ఇక్కడ అని మనకు తెలిసిందో, ఈ ప్లాట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం అడిగామంటే ఈ స్థలం నాకు కావాలి అని అడిగాం. ఓకే, ఆయన చెప్పారు ఓకే అండి ఇది ₹1,00,00,000 అవుతుంది అని చెప్పారు. మనకి బై చేయటానికి రెడీగా ఉన్నాం మనం. బట్ ద క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ హైవే అనేది ఇక్కడ శాంక్షన్ అవ్వలేదనుకోండి, మనకి ఇక్కడ బిజినెస్ జరగదు అసలు. హోటల్, రెస్టారెంట్ అనేది అనవసరం అక్కడ కదా. బట్ ఒకవేళ హైవే అనేది శాంక్షన్ చేశారు, 100% అక్కడ హైవే పడుతుంది అంటే డెఫినెట్గా మనకి బిజినెస్ అనేది రన్ అవుతుంది. అందుకోసం మళ్ళీ మనం ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి ఏమని అన్నామంటే, మాకు ఒక 1 month టైం ఇవ్వండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ హైవే పడుతుందా లేదా అది చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మనం షేర్ చేసిన పర్లా, ఇక్కడ హైవే పడుతుందో లేదో తెలియదు, పడితేనే కొంటాం అని చెప్తాం. 1 month, ఓకే, ₹1,00,00,000 ప్రైస్. ఆయన ఓకే అంటారు, బట్ ఒక కండిషన్ అనమాట. ఇక్కడ ఏమంటే టోకెన్ అమౌంట్ ఇవ్వమంటారు అనమాట. ఓకే, 1 month తర్వాత మేము కొంటాము, లేదు అనేది మీకు చెప్తాము అని చెప్తున్నాము ల్యాండ్ లార్డ్కి. ఈ ల్యాండ్ లార్డ్ మన దగ్గర నుంచి ఏం చేస్తారంటే 10 lakhs, ఒక 5 lakhs ఏం చేస్తాడంటే టోకెన్ అమౌంట్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 1 month ఆ ప్లాట్ అనేది ఎవరికి అమ్మకుండా మన కోసం అట్టి పెడుతున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ అ మ్యూచువల్ అగ్రిమెంట్. డ్యూరేషన్ వచ్చేసరికి 1 month అండ్ ప్రైస్ వచ్చేసరికి ₹1,00,00,000 అండ్ టోకెన్ అమౌంట్ వచ్చేసరికి 5 lakh. ఇదంతా ఒక అగ్రిమెంట్, మనం అగ్రిమెంట్ చేసుకుంటాం. ఓకే, ₹1,00,00,000కి 1 month తర్వాత నేను హైవే పడితే తీసుకుంటాను, లేదంటే లేదు అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆయన కూడా ఎస్ నేను ఆ ప్రైస్కి మీకు ఆ రోజున ఇస్తాను అని చెప్తారు. ఇక్కడ మనం 5 లక్షలు పెట్టి కొంటున్నాం కదా, అది ఇస్తున్నాం కదా టోకెన్ అమౌంట్. మనకి హక్కు ఉందన్నమాట. ఏ హక్కు అంటే ఇక్కడ ఈ ల్యాండ్ ఏదైతే ప్లాట్ ఉందో అది మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మన ఇష్టం, అది మనకు హక్కు ఉంది. ఓకే, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లాట్ అనేది తీసుకోవటం, తీసుకోకపోవటం అనేది మనకి ఒక రైట్ ఉందన్నమాట. ఎందుకు మనం 5 లక్షలు పే చేస్తున్నాం, ఊరికే రాలా రైట్స్ కొనుక్కున్నాం, 5 lakhs పే చేసాం. అది ఆయన ఎవరు మళ్ళీ తిరిగి ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. సో ఇది పే చేసాం కాబట్టి మనకి రైట్స్ అనేది వచ్చాయి అనమాట, హక్కు వచ్చేసింది ఆ ల్యాండ్ మీద. ఏది 1 month దాకా ఆయన ఎవరికి అమ్మటానికి లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1 monthలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 5 crores అడిగారు వేరే వాళ్ళు వచ్చి, అయినా కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి అగ్రిమెంట్ అయిపోయింది ఇక్కడ 1 crore ఇస్తామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ హైవే అనేది శాంక్షన్ అయింది, మనం ఇమీడియట్గా వెళ్తాం. 1 month లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, లాస్ట్ డే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30th లాస్ట్ అనుకోండి, ఆ రోజైనా వెళ్ళొచ్చు, దానికి ముందు రోజైనా వెళ్ళొచ్చు. వెళ్ళి ఎస్ ఈ ల్యాండ్ మాకు కావాలి అని చెప్తాం, ₹1,00,00,000 పే చేస్తాం. అఫ్కోర్స్ ప్రీవియస్గా ఎంత పే చేసాం మనం, 5 lakh. సో మనం ఈ ల్యాండ్ అనేది మన పేరున రిజిస్టర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒకవేళ హైవే అనేది శాంక్షన్ అవ్వలేదు, చూడండి సెకండ్ కేస్, ఇది ఫస్ట్ కేస్, సెకండ్ కేస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి మాకు అక్కర్లేదండి, హైవే పడలేదు అక్కడ, థ్యాంక్ యూ చెప్పి వచ్చేస్తాం. అయితే ఆయనకి ఇన్ని రోజులు మన కోసం అట్టి పెట్టినందుకు గాను ఈ 5 lakhs అనేది ప్రాఫిట్ వస్తుంది, ఒక ఇంట్రెస్ట్ లాగా అనమాట. ఓకేలే ఒక 5 లక్షలన్నా మిగిలి అట్లా హ్యాపీగా ఉంటారు ఆయన. సో ఇక్కడ ఎవరికి హక్కు ఉంది, కావాలి, లేదు నాకు అవసరం లేదని చెప్పడానికి ఇక్కడ
ఈ బయర్కి ఏదైతే టోకెన్ అమౌంట్ పే చేశారో ఈయనకు హక్కు ఉందన్నమాట. సో సేమ్ థింగ్ అనేది మనం ఈ యొక్క ఆప్షన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టాక్ తీసుకొని దాని యొక్క కాల్ ఆప్షన్ అనేది నేను బై చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ స్ట్రైక్ అనుకుందాం. ఇది స్ట్రైకు. నేను కాల్ ఆప్షన్ ఏం చేస్తున్నాను, బై చేస్తున్నాను. ఎంత? 10 రూపాయలు ప్రీమియం పెట్టి. క్లియర్? ఇక్కడ చూడండి, ఇది టోకెన్ అమౌంట్. ఇప్పుడు మనం డైలీ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టి ఆప్షన్స్ కొంటున్నాం కదా. కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు. దాన్ని మనం ప్రీమియం అంటున్నాం కదా. దాన్నే సింపుల్గా ఇక్కడ టోకెన్ అమౌంట్ అనుకోవచ్చు. ఓకే, అండ్ మోరోవర్ వచ్చేసరికి మనకి అక్కడ వీక్లీ ఎక్స్పైరీ అంటున్నాం కదా. ఇక్కడ ల్యాండ్ లార్డ్కి అండ్ బయర్కి మధ్య ఉన్న అగ్రిమెంట్ 1 మంత్ అనమాట. అట్లాగనే అక్కడ కాల్ ఆప్షన్ మనకి అమ్మే వాళ్ళకి మనకి ఒక అగ్రిమెంట్, వీక్లీ అయితే వీక్లీ దాకా ఉంటుంది అగ్రిమెంటు, మంత్లీ అయితే మంత్లీ దాకా అగ్రిమెంట్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఈ స్టాక్ని మనం ఎక్సర్సైజ్ చేయటం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి చెప్తాను. అట్లాగే ఇప్పుడు పుట్ ఆప్షన్ అనేది ఉంది. 100 స్ట్రైక్ అనేది, దానికి నేను 10 రూపాయల ప్రీమియం అనేది పే చేసి పుట్ ఆప్షన్ కొనుక్కున్నా. నేను పుట్ ఆప్షన్ నేను కొనుక్కున్నా. ఇప్పుడు నాకు హక్కు ఉంటుంది. ఇక్కడ ఈయనకి హక్కు ఉంది కదా, టోకెన్ అమౌంట్ ఇచ్చినందుకు హక్కు ఉంది. ఏ హక్కు ఉంది? అతను కావాలి ఆ ల్యాండ్ అనే హక్కు ఉంది, నాకు అవసరం లేదు అని చెప్పడానికి కూడా ఆయనకి రైట్ ఉందన్నమాట. అట్లాగనే ఇక్కడ ఈ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ కొన్న వాళ్ళకి ఒక హక్కు అనేది ఉంటుంది అనమాట. ఆ హక్కు ఏంటి అనేది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా మనం పే చేసిన 10 రూపీస్ అనే దాన్ని టోకెన్ అమౌంట్ లాగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ప్రీమియం పే చేసాం. ఓకే, సో ఆ పుట్ ఆప్షన్ అనేది మనకి వాళ్ళు అమ్మటం జరిగింది, మనం కొనుక్కున్నాం, మనకి హక్కు ఉంటుంది. ఆ హక్కు ఏంటనేది కొద్దిగా క్లారిటీ ఇస్తా. ఇక్కడ దాకా అయితే క్లారిటీగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో an ఆప్షన్ బయర్, కాల్ ఆప్షన్ బయర్ కావచ్చు, పుట్ ఆప్షన్ బయర్ కావచ్చు, వాళ్ళకి హక్కు అనేది ఉంటుంది. ఏది? ఆ ఇన్స్ట్రుమెంట్ని ఆ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర తీసుకోవాలా, అంటే బై చేయాలా, అమ్మాలా అనే హక్కులు ఉన్నాయన్నమాట. హక్కులు ఏందనేది వివరిస్తాను. సో ఇదన్నమాట బేసికల్గా. రైట్, ఇక్కడ కాంట్రాక్ట్ డ్యూరేషన్ మనకు అర్థమైంది, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ మనం అనుకున్నాం కదా బయ్యర్కి హక్కు ఉంది. మరి సెల్లర్ పర్సెప్షన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ ఆప్షన్ ఇక్కడ 10 రూపాయలు పెట్టి కొన్నాను. ఓకే, మరి నేను కొన్నానంటే ఎవరో అమ్మారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నాను, మీరు అమ్మారు. మీకు ఆబ్లిగేషన్ ఉంది. ఆబ్లిగేషన్ అంటే ఏదైతే హక్కు ఉందో, ఓకే, నాకు ఆ హక్కుని మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే నేను 10 రూపాయలు పే చేస్తున్నా మీకు, ఓకేనా, టోకెన్ అమౌంట్ ఇస్తున్నా. అర్థమవుతుందా? మీరు ఆ హక్కుని ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో ఈ 5 లక్షలు తీసుకున్నందుకు గాను ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, ఈయన ఇక్కడ ల్యాండ్ లార్డు ఆబ్లిగేషన్ అనమాట. ఓకే, ఇక్కడ బయర్ వచ్చేసరికి రైట్, హక్కుదారు. అర్థమవుతుందండి? ఈ హక్కులు ఏంటి, ఈ ఫుల్ఫిల్ చేయటం ఏంటి, దాన్ని మనం ఎక్సర్సైజ్ అంటాం. అది ఇప్పుడు నేను వివరిస్తాను. సో నేను ఒక స్టాక్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను కాల్ గురించి మాట్లాడుతున్నా. $1370 ఇది ఒక స్ట్రైక్ ఉందా అనుకుందాం. ఓకే, ఇది ఒక స్ట్రైక్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐసిఐసిఐ బ్యాంక్ అనే స్టాక్ ఉంది కదా. ముందు స్టాక్స్ డిస్కస్ చేద్దాం, దానికి ఇండెక్స్ సిమిలర్గా. ఇప్పుడు 1370 కాల్ని నేను 10 రూపాయలు అనేది పే చేసి బై చేస్తున్నాను. 1370 స్ట్రైక్, ఈ బ్లాక్ లైన్ అనేది.
ఓకే, దీంట్లో ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని ఉంటాయి, అవి నేను చెప్తాను. సో ఈ యొక్క కాల్ ఆప్షన్ నేను 10 రూపాయలు పెట్టి బై చేస్తున్నాను అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క స్టాక్ని నేను 1370 దగ్గర బై చేస్తున్నాను. స్టాక్ బై చేస్తున్నట్టు అర్థం. ఎట్లా? 10 రూపాయలు టోకెన్ ఇస్తున్నాను, టోకెన్ అమౌంట్. ఇదే మనం ప్రీమియం అంటాం. ప్రీమియం పే చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు టోకెన్ అమౌంట్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, నేను 10 రూపాయలు ఇచ్చి, ఓకే, అంటే 10 రూపాయలు ఇంటూ లాట్ సైజ్, ఓకే, అంత ప్రీమియం మీకు పే చేసి నేనేం చేస్తానంటే హక్కును కొనుక్కుంటున్నా. ఐఎమ్ బయింగ్ ద రైట్. ఏమి రైట్ కొంటున్నా నేను? ఈ స్టాక్ని 1370 దగ్గర బై చేస్తున్నా. ఏంటి, నిజమా ఇది? ఎస్, ఐఎమ్ బయింగ్ ద స్టాక్ అనమాట. అయితే ఈ స్టాక్ 1370 దగ్గర తీసుకోవాలా వద్దా అనేది నేను నిర్ణయిస్తాను, మీరు కాదు. ఎందుకంటే నేను ఇక్కడ మీకు టోకెన్ అమౌంట్ అనేది పే చేస్తున్నా. రైట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మార్కెట్ 30 రోజులు ఉంది ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి స్టాక్స్కి 30 డేస్ ఉంది. అగ్రిమెంట్ అయిపోయింది మన ఇద్దరి మధ్య. ఏమి అగ్రిమెంట్ అయింది? 1370కి నేను కొంటున్నాను, 10 రూపాయలు ప్రీమియం పే చేశాను, 30 డేస్ ఎక్స్పైరీ ఉంది. నేను ఆప్షన్ బయర్ని కాబట్టి నేను హక్కుదారుణ్ణి, మీరు ఆబ్లిగేషన్, మీకు నా హక్కును ఫుల్ఫిల్ చేయాలి అంతే. చేయకపోతే ఎవరు? నేను చేయను అన్నారనుకోండి, అక్కడ ఇంటర్మీడియటరీ సెబీ చూసుకుంటుంది అనమాట. ఓకే, రెగ్యులేటరీ ఉంది మనకి, క్లియరింగ్ కార్పొరేషన్ అండ్ సెబీ వీళ్ళు చూస్తారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ స్టాక్ అనేది ఇట్లా పైకి వెళ్ళింది అనుకుందాం. పైకి వెళ్ళి 1440కి వెళ్ళింది. చూడండి, 1370 దగ్గర ఉన్న కాలుని నేను కొనుక్కున్నాను. మంత్ ఎండింగ్ కల్లా 1440కి వెళ్ళింది. ఇప్పుడు మీ దగ్గరకు వస్తానే. ఓకే, 30వ రోజు వచ్చి ఎక్స్పైరీ ఎక్కడైందండి? 1440. ఓకే, మీరు నాకు ఈ స్టాక్ అనేది ఇవ్వండి అని అడుగుతాను. ఏ ప్రైస్కి అడుగుతానంటే 1370 నేను కొన్న స్ట్రైక్ని అడుగుతున్నాను అనమాట. అంటే నేను 1370 రూపాయలు పే చేస్తాను స్టాక్కి, కానీ మీరు 1440 రూపాయల విలువ కలిగిన స్టాక్ని మీరు నాకు ఇవ్వాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, 1 కోటి రూపాయలు ఉంది ల్యాండ్ ప్రైసు, ప్లాట్ ప్రైసు, కానీ ఒకవేళ 5 కోట్లైనా సరే ఈయన 1 కోటికే మనకి ఇవ్వాలి. ఆ విధంగా మనం అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం అదే అగ్రిమెంట్ చేసుకున్నాం. 10 రూపాయలు మీకు ఇచ్చి మన అగ్రిమెంట్ చేసుకున్నాం. 1370 దగ్గర నేను ఈ స్టాకు కొంటున్నాను. అది తీసుకోవాలా వద్దా అనేది నా చాయిస్, నేను హక్కుదారుణ్ణి. ఇప్పుడు నేను తీసుకుంటానా లేదా? 1440 అంటే 70 రూపాయలు వస్తున్నాయి నాకు ప్రాఫిట్ ఒక్కొక్క షేర్కి. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఎక్సర్సైజ్ అంటారు. తీసుకోవడం అంటే ఏంటంటే ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను నా ఆప్షన్ని. నేనేమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నానంటే నాకు ఈ స్టాక్ కావాలి అని చెప్పేసి చేస్తున్నాను. 1370 దగ్గర ఉన్న నేను కొన్నాను కాబట్టి ఇప్పుడు 1440 దగ్గర ఉంది. ఇప్పుడు నాకు ఈ ఆప్షన్ అమ్మారు కదా, కాల్ ఆప్షన్ని, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నాయనుకోండి షేర్స్ మనకి ఇస్తారు. ఓకే, లేదు ఏది 1370కి ఇచ్చేస్తారు మనకి, ఈ ప్రైస్కే ఇవ్వాలి మనకి. లేదు అంటే హైలో కొని మనకి ఇస్తారనమాట. సో వాళ్ళకి 70 రూపాయలు లాసు ఒక్కొక్క షేర్కి, మనకేమో 70 రూపాయలు ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ సైజు 100 అనుకోండి, 7000 రూపాయలు మనకి ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయటం అంటే ఈ స్టాక్ని తీసుకోవడం వద్దా అనేది ఎక్సర్సైజ్ అనమాట. ఒకవేళ తీసుకుంటున్నామంటే ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. అయితే ఎప్పుడు తీసుకుంటామండి ఈ స్టాక్ని? పైకి వెళితేనే తీసుకుంటా. నాకు ఇప్పుడు 1440 దగ్గర ఉంది కాబట్టి నాకు కావాలని అడుగుతున్నాను నేను స్టాక్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ రోజున 1370 కిందే ఉంది,
1370 కింద ఉంటే ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1340 దగ్గర ఉంది స్టాక్ ఎక్స్పైరీ రోజు. నేను కొన్న స్ట్రైక్ 70, అంటే నా కింద ఉంటే నేను 1370కి అడుగుతానా మిమ్మల్ని? నేను వెళ్ళి డైరెక్ట్ కొనుక్కుంటా తక్కువ ప్రైస్లో, మిమ్మల్ని అడగనగా 1370 దగ్గర నాకు ఇవ్వండి అని. ఎందుకంటే 1340 దగ్గర ఉంటే 1370 దగ్గర నేను అడగను మిమ్మల్ని. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఎక్సర్సైజ్ చెయ్యను. కానీ ఎప్పుడైతే ప్రైస్ నా స్ట్రైక్ దాటి పైకి వెళ్ళిపోద్దో, నేను కొన్న ఆప్షను ఇన్ ద మనీ అవుతుందో, ఐటీఎం అంటాం, ఇన్ ద మనీ, అప్పుడు మాత్రమే నాకు స్టాక్ కావాలని అడుగుతాను. లేదు 1340కి వెళ్ళింది, లేదా 1360కి వెళ్ళింది, లేదా 1369కి వెళ్ళింది ఎక్స్పైరీ రోజు, నేను అడగను. ఎందుకంటే సింపుల్గా ఇక్కడ 1370 దగ్గర ఉంటే 1369 దగ్గర ఉన్న స్టాక్ని 70కి నేను కొనను. ఎందుకంటే ₹1 లాకే లాస్. నేనే డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటా కావాలంటే. సో ఇక్కడ అర్థమైందండి ఎక్సర్సైజ్ అంటే ఏంటి అంటే, ఒక కాల్ ఆప్షన్ ఇన్ ద మనీ అయినప్పుడు, మనకు ప్రాఫిట్ అనేది వస్తున్నప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తాం. నాకు అంటే బయ్యర్కి ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తారు. రైట్, ఇది కాల్ ఆప్షన్ అర్థమైంది. అయితే చూడండి, మనం కాల్ ఆప్షన్ని సిఈ అని పెడతాం, పుట్ ఆప్షన్ని పుట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, పిఈ అని పెడతాం. ఏంటి, సిఏ కదా ఉండాల్సింది. యాక్చువల్ కాల్ అంటే సిఏ ఉండాలి కదా, పుట్ అంటే పియు ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం యూరోపియన్ స్టైల్ అనేది ఫాలో అవుతున్నాం. యూరోపియన్ స్టైల్. ఓకే, ఒకవేళ ఇలాగా మనం సిఏపియు అంటే ఇది అమెరికన్ స్టైల్ అనమాట. ఈ ఒక స్టాండర్డ్ స్టైల్స్ అనమాట ఆప్షన్స్లో. అయితే యూరోపియన్ స్టైల్లో ఏం జరుగుతుందంటే, ఎక్స్పైరీ రోజున మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కొన్నాను, ఓకే, ఏది 1370 కాల్ ఆప్షను, వెంటనే 1400కి వెళ్ళిపోయింది. నేను వెంటనే మీ దగ్గరకు వచ్చి నాకు స్టాక్ కావాలని డిమాండ్ చేయలేను. ఎందుకంటే మనం యూరోపియన్ స్టైల్లో ఉన్నాం. ఈ యూరోపియన్ స్టైల్ ఏంటంటే ఇది ఒక మెథడ్ అనమాట ఎక్సర్సైజ్ చేసేదానికి. ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డే మాత్రమే ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి, అది రూల్ అనమాట. అంటే ఎక్స్పైరీ రోజు మాత్రమే మనం ఓకే 1300 అప్పుడు ఉన్న ప్రైస్ని బట్టి మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది నిర్ణయించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పెరిగింది 1400కి వెళ్ళింది, నేను అడగలేను మిమ్మల్ని స్టాక్ ఇవ్వండి అని, ఎందుకంటే మనం యూరోపియన్ స్టైల్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ అమెరికన్ స్టైల్ అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా మీకు ఒక బటన్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఇమీడియట్గా స్టాక్ అనేది డెలివరీ ఇవ్వాలి వాళ్ళకి. ఏది 1370 దగ్గర కాల్ ఆప్షన్ కొన్నారు, 1400కి వెళ్ళిపోయింది, వెంటనే ఎక్సర్సైజ్ చేయడానికి అమెరికన్ స్టైల్లో ఫిజిబిలిటీ ఉంది. బట్ యూరోపియన్ స్టైల్ ఓన్లీ ఎక్స్పైరీ రోజు మాత్రమే చేస్తారనమాట. అయితే మనం యూరోపియన్ స్టైల్ అనేది ఫాలో అవుతాం కాబట్టి ఈ అని ఉంటుంది, సిఏ అని ఉండదు. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఇది అర్థమైంది మనకి. సేమ్ పుట్ ఆప్షన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 1370 తీసుకుందాం. పుట్ ఆప్షన్ అనేది నేను బై చేశాను ₹10 పెట్టి, ఇది మంత్లీ ఎక్స్పైరీ. రైట్, బై చేశాను, నాకు హక్కు ఉంది. అంటే నేను ఇక్కడ దీన్ని సెల్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేను ఇక్కడ సెల్ చేస్తున్నాను ఈ స్టాక్ని. ఇలా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అనుకుందాం సమ్వేర్ 1313కి అట్లా వచ్చింది, 1330కి వచ్చింది. ఓకే, నేను తీసుకున్న ఆప్షను ఇన్ ద మనీ అయిపోయింది, ఐటీఎం ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అనేది చెప్తాను నేను. సో నేను ఇక్కడ ఈ స్ట్రైక్ని బై చేశాను, ₹10 అనేది పే చేసి. బట్ స్టాక్ ఏంటంటే కిందకి వెళ్ళిపోయింది. ఓకే, బేరిష్గా ఉంది మార్కెట్, కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ స్టాక్ని ఏంటంటే 1330 దగ్గర
ఉంది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్. నేను పుట్ ఆప్షన్ 1370 దగ్గర తీసుకున్నాను కదా, అంటే ఇది ఇన్ ద మనీ అయిపోయింది, ఇన్ ద మనీ ఆప్షన్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టాక్ అనేది ఏదైతే ఉందో చూడండి, ఈ స్టాక్ని నేను ఇప్పుడు 1330 దగ్గర ఉంది కదా, 1370 దగ్గర మీకు అమ్ముతాను అనమాట. అదేంటి 1330 ఉంది, ఇప్పుడు 1370 దగ్గర ఎలా అమ్ముతాం అంటే నేను ఇక్కడ ఒక రైట్ అనేది తీసుకున్నాను అనమాట. 10 రూపాయలు ప్రీమియం పే చేసి 1370 దగ్గర అమ్ముతున్నాను మీకు అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా షేర్స్ అనేది మీకు 1370కి డెలివరీ చేస్తా. అర్థమవుతుందండి? 1330లో ఉంటే 1370కి అమ్ముతున్నాం మీకు, అంటే 40 రూపాయలు నాకు ప్రాఫిట్ అనమాట. బట్ ఎవరికి లాస్? ఇది ఆబ్లిగేషన్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి లాస్. ఓకే, అంటే మార్కెట్ కిందకు వెళ్ళింది కాబట్టి నేను సేఫ్గా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఓకే 1370 దగ్గర మీకు ఇవ్వను, ఎందుకంటే మార్కెట్ హై ప్రైస్లో ఉంది. అర్థమవుతుందా? 1420కి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది బై చేశాను కాబట్టి నాకు హక్కు ఉందన్నమాట. దీన్ని ఈ స్టాక్ని మీకు డెలివరీ చేయటం చేయకపోవడం అనేది నాకు హక్కు ఉంది. అయితే ఎప్పుడైతే కిందకు వెళ్ళిపోయిందో నేను ముందే లాక్ చేసి పెట్టా ఇక్కడ. ఓకే 1370 రూపాయల దగ్గర ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ అనేది సెల్ చేస్తున్నాను, దీన్ని లాక్ చేసేసా. ఎట్లా లాక్ చేశాను అంటే బై బయింగ్ ద పుట్ ఆప్షన్. క్లియర్ ఇప్పుడు? సో ఇది ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తూ ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ప్రీమియంలో ఉంది స్టాక్ అనేది, ఓకే, లేదు ఏదన్నా కిడ్స్ మ్యారేజ్ ఉంది, కిడ్స్కి ఏదైనా ఎడ్యుకేషన్ ఉంది, అటువంటిప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తారు. ఆ టైంలో లాక్ అయిపోద్ది. ఒకవేళ మార్కెట్లో ప్యానిక్ ఉంది, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, కొంచెం వీక్గా ఉంది అనుకుంటున్నామా, ఇటువంటప్పుడు లాక్ చేయటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తారు. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది 1370 నుంచి అనుకుందాం 10 రూపాయలకు వచ్చేసింది అనుకుందాం ఊరికే, అయినప్పటికి కూడా వీళ్ళు 1370 దగ్గర మీకు అమ్ముతారు. మీరు ఆప్షన్ సెల్ చేశారు కదా, యు ఆర్ ద ఆబ్లిగేటర్, ఐఎమ్ ద ఓనర్ అనమాట. నాకు హక్కు ఉంది 1370 దగ్గర మీరు తీసుకోవాల్సిందే, 10 రూపాయలు ఉన్నా సరే. సో ఈ విధంగా పుట్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్ అనేది యూస్ చేసుకొని హెడ్జింగ్ అనేది చేసుకుంటారు. అంటే ఫ్యూచర్ ప్రైస్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ని ముందే లాక్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, యా, ఇది బేసికల్గా ఆప్షన్కి సంబంధించిన థియరీ అనమాట. గ్రేట్. సో దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ దీన్ని మనం ఆప్షన్ చైన్ అంటాం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమో కాల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో పుట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దానికి సంబంధించిన కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాల్యూమ్ కావచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్ కావచ్చు, డెల్టా, గామా, తీటా, వేగా, వీటిని గ్రీక్ ఆప్షన్స్ అంటారు, ఆప్షన్స్ గ్రీక్స్ అంటారు. అండ్ ఎల్టీపీ అంటేనేమో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఐవి అంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ, వాల్యూము, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎంత పెరిగింది ఎంత తగ్గింది పర్సంటేజ్, అది ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్గా, డెల్టా, గామా, తీటా, వేగా, ఇవి ఉంటాయన్నమాట ఆప్షన్స్కి. యా, సో ఈ యొక్క కాన్సెప్ట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అనేది ఉంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. దాని తర్వాత ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అంటే ఏందనేది చెప్తాను. అయితే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆబ్లిగేషన్ ఉంటుంది, రైట్ ఉంటుంది, అట్లాగనే ఇండెక్స్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్స్లో ఏంటంటే ఆబ్లిగేషను ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తే హక్కుదారుడు ఆబ్వియస్గా షేర్స్ అనేది ఆ ప్రైస్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది. క్యాష్ సెటిల్మెంట్ ఉండదు. ఒకవేళ డెలివరీ చేయకపోతే ఫైన్ అనేది పడుతుంది అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండెక్స్ లైక్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో ఏంటంటే ప్యూర్ క్యాష్ సెటిల్మెంట్ జరిగిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెల్ చేసాము నిఫ్టీని, కిందకు వెళ్ళింది, ఈ లాస్ అనేది మనం క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటాం. బట్ అక్కడైతే ఈక్విటీలో మనం షేర్స్ అనేది డెలివరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇండెక్స్ ఆప్షన్స్లో వీక్లీ ఎక్స్పైరీలు వచ్చేసినాయి, అంటే ఎవ్రీ వీక్కి ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది అనమాట. మంత్లీ ఎక్స్పైరీలు కూడా ఉన్నాయి. స్టాక్స్ మాత్రం ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రిన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆప్షన్స్. సో ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే ఓ ఆప్షన్కి మనం చూస్ చేసుకునే స్ట్రైక్ని బట్టి ఒక్కొక్కసారి దాంట్లో ఒరిజినల్ వాల్యూ ఉంటుంది, అంటే ఒక జెన్యున్ వాల్యూ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఎలాంటిదంటే చిప్స్ ప్యాకెట్ ఉందనుకోండి, దానిలో ఉన్న చిప్స్ ఒరిజినల్ వాల్యూ, మిగతాదంతా ఇంత లావుగా ప్యాకెట్ ఉంటుంది కదా, అది టైం వాల్యూ అనుకోవచ్చు. అంటే ఆ టైం గడుస్తున్న కొద్దీ ఏమైందంటే దాని వాల్యూ తగ్గిపోద్ది. బట్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందనుకోండి ఒకవేళ, అది అలాగే ఉండిపోద్ది అనమాట. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అనేది. సో ఆప్షన్ ప్రీమియం అంటాం కదా, మనం పే చేస్తుంటాము. దాంట్లో కన్ఫామ్గా టైం వాల్యూ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది ఇది. బట్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి, ఎట్ ద మనీ ఆప్షన్స్కి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఉండదు. ఓకే, ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఎనీహౌ ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ఎందుకు బై చేస్తామంటే మార్కెట్ పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం. పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తామంటే మార్కెట్ కిందకు వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. సింపుల్. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తాం, మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తాం. మార్కెట్ పైకి వెళ్ళిందంటే కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ కిందకి వెళ్ళిందంటే పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 22,500 దగ్గర నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది అనుకోండి. అయితే ఇక్కడ స్ట్రైక్స్ అనేది పెట్టారనమాట. అంటే ఏ ప్రైస్ పెడితే ఆ ప్రైస్, ఎలా పెడితే అలా కాకుండా ఏం చేశారంటే ఒక స్ట్రైక్ అనేది పెట్టారు. ఓకే, ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇష్యూస్ రాకుండా ఒక స్ట్రైక్స్ అనేది పెట్టారనమాట. ఇక్కడ 22,500 నిఫ్టీ ఎక్కడుంది, 22,500 దగ్గర ఉంది. ఆ యొక్క స్ట్రైక్ని మనం ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. సో కాల్ ఆప్షన్ కాసేపు ఇది మర్చిపోండి. కాల్ ఆప్షన్ విషయంలో ఇప్పుడు 22,500 దగ్గర ఉంది కదా, 22,600కి వెళ్ళిందా? వెళ్ళలేదు నిఫ్టీ. ఎందుకంటే ఇక్కడ ఉంది చూడండి, ఇది స్పాట్ అనమాట. ఇది స్పాట్ అంటాం, స్పాట్ ప్రైస్. నిఫ్టీ ఎక్కడుంటే అది స్పాట్ ప్రైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22,503కి వెళ్ళింది అనుకోండి, దానికి దగ్గరలో ఉన్నదాన్ని మనం స్పాట్ ప్రైస్గా, స్పాట్ స్ట్రైక్గా కన్సిడర్ చేస్తాం. ఇది స్పాట్ ప్రైస్ అనుకుందాం 503. మరి 503 స్ట్రైక్ లేదు కదా అంటే దానికి దగ్గరలో ఉన్నదే ఎట్ ద మనీ ఆప్షన్ అవుతుంది. సో స్పాట్కి దగ్గరగా ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. అది కాల్ అయినా కావచ్చు, పుట్ అయినా కావచ్చు. క్లియర్? ఎట్ ద మనీ అంటే ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ ప్రైస్ ఎక్కడ ఉందో దానికి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ని అండ్ దానికి దగ్గరగా ఉన్న పుట్ ఆప్షన్ని ఏటీఎం అంటాం, ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. రైట్. నా ఫర్ ఎగ్జాంపుల్ మరి
600 అనేది ఏంటి? ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉంది 22,500. మరి 22,600 అనేది ఏంటంటే ఇంకా రాలేదు కాబట్టి ఆ స్ట్రైక్ వెళ్ళింది, ఆ నిఫ్టీ వెళ్ళలేదు. దీన్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ, అవుట్ దూరంగా ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ అవుతుంది. ఓటీఎం అంటాం లేదా అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్. ఇది ఏటీఎం. ఈ రెండు అర్థమైనవి. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడే ఉంది, ఇంకా ఇక్కడికి వెళ్ళాలా, ఈ స్టేషన్కి వెళ్ళాలా, ఇక్కడే ఉంది. ఓకే ఫైన్. సో మరి 22,400 దాటి ఆల్రెడీ పైకి వచ్చేసింది కదా, 22,400 దాటి పైకి వచ్చింది. మరి దీన్ని ఏమంటామంటే ఇది దాటి పైకి వచ్చింది కాబట్టి ఇన్ ద మనీ, ఇన్ ద అంటే లోపలికి వెళ్ళిపోయింది, ఇన్ ద మనీ, ఐటీఎం అంట. ఐటీఎం. నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఏటీఎం, వాట్ ఈజ్ ఐటీఎం, వాట్ ఈజ్ ఓటీఎం. కాల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి, క్లారిటీగా ఉండదు. ఇది దాటి పైకి వెళ్ళిందా నిఫ్టీ? వెళ్ళింది, ఎందుకంటే 22,500 దగ్గర ఉంది కాబట్టి దాటి వెళ్ళింది కాబట్టి ఇది ఇన్ అయిపోయింది. ఈ స్ట్రైక్ని ఎవరైనా మనకు ఫోన్ చేసి మిత్రమా 22,400 ఇప్పుడు ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, అట్ ద మనీ అని అడిగారు అనుకోండి, మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే స్పాట్ చూస్తాం. స్పాట్ పైన ఉంది కాబట్టి దాటి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని పాయింట్లైనా వెళ్ళనివ్వండి. ఓకే, 1 పాయింట్, 100 పాయింట్, 2 పాయింట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది ఇన్ ద మనీ అయిపోద్ది. ఓకే, దెన్ మిత్రమా 22,500 ఏంటి అని అంటే ఇది ఎట్ ద మనీ ఆప్షన్, ఎందుకంటే దానికి దగ్గరలో ఉంది. మరి 22,600 అంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్తాం మనం. నౌ వీఆర్ క్లియర్. ఇక పుట్ ఆప్షన్కి కొద్దిగా రివర్స్లో ఉంటుంది. దీన్ని ఫస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా 22,500కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది పుట్ అయినా కాల్ అయినా ఎట్ ద మనీ ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏటీఎం ఆప్షన్, రైట్, దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. స్పాట్కి దగ్గరగా ఉన్న కాల్ అయినా, స్పాట్కు దగ్గరగా ఉన్న పుట్ అయినా ఏటీఎం ఆప్షనే అవుతుంది. ఫైన్. అయితే ఇక్కడ పుట్టు మనం ఎందుకు తీసుకున్నా, కిందకి వెళుతుందని కదా. సో ప్రస్తుతానికి మార్కెట్ ఎక్కడుంది? 22,500 కదా, అంటే ఈ లెవెల్ దాటి ఇక్కడికి వచ్చేసింది. చూడండి రివర్స్లో ఉంటుంది పుట్టుకి. కొద్దిగా ఇనీషియల్గా కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ యూ విల్ కమ్ టు నో వెరీ బిగినర్. అయితే చూడండి మార్కెట్ 22,600 దాటి కిందకు వచ్చిందా? మన కిందకి రావడమే కావాలి. పుట్లో వచ్చిందా? ఎస్, వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏమైందంటే దాటి కిందకు వచ్చేసింది కదా, ఇన్ ద మనీ ఆప్షన్ అవుతుంది. దాటి కిందకు వచ్చింది, ఈ స్టేషన్ దాటి కిందకి వెళ్ళిపోయింది. ఓకే, 22,600 దాటి కిందకు వచ్చింది, 22,500కి వచ్చింది. ఇది ఇన్ ద మనీ అయింది, ఇది ఎట్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 గంట తర్వాత నిఫ్టీ అనేది ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు ఈ స్ట్రైక్ ఏమవుతుందంటే ఇన్ ద మనీ అయిపోద్ది. ఎందుకంటే 22,500 దాటి కిందకు వచ్చేసింది కాబట్టి ఇన్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, ఇన్ ద మనీ. సో ఇది ఏటీఎం ఆప్షన్, ఇది వచ్చేసరికి ఐటీఎం ఆప్షన్ యాజ్ పర్ ద స్పాట్, ఎందుకంటే ఇది దాటి కిందకు వచ్చింది. మరి ఇది ఇంకా రాలేదు కదా, 22,400కి వచ్చింది ఆ నిఫ్టీ, రాలా. ఎక్కడుంది మనకి? 22,500 దగ్గరే ఉంది. కాకపోతే అందుకని ఇది అవుట్ ఆఫ్ ద మనీ, ఇంకా దూరంగా ఉంది, ఇంకా రాలేదు, ఆ డెస్టినేషన్ రాలేదు. క్లియర్? నవ్ యూ అండర్స్టాండ్ ఇన్ ద మనీ అంటే ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి. పుట్లో అర్థం చేసుకున్నాం, కాల్లో రివర్స్లో ఉంటుంది అనమాట, 2 రివర్స్లో ఉంటాయి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ చూడండి మనకి ఎల్లో కలర్ లేదా బ్రౌన్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నీ కూడా ఇన్ ద మనీ ఆప్షన్స్. లెఫ్ట్ సైడు ఇది మధ్యలో స్ట్రైక్ ఉంది, ఇక్కడ దిస్ ఈజ్ స్ట్రైక్. లెఫ్ట్ సైడు వాళ్ళు మనకి ఈజీగా గుర్తుండడానికి, ఎందుకంటే ఇక్కడ స్పాట్ ఉందన్నమాట. ఓకే, కాల్ ఏమైందంటే నిఫ్టీ ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీ దాటి కిందకు వచ్చేసింది, అంటే పెరిగింది, సారీ. ఇవన్నీ ఏమైపోతాయి అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ అవుతాయి. మనకి ఈజీగా గుర్తుండడానికి కలర్ కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి బ్రౌన్ కలర్లో లేదా లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయంటే కాల్ సైడ్ ఇన్ ద మనీ ఆప్షన్స్, అంటే ఇవి దాటి స్పాట్ అనేది పైకి వెళ్ళింది అని అర్థం. అంటే ఈ స్ట్రైక్లన్నీ దాటి వచ్చేసింది, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ పుట్ ఆప్షన్స్లో ఇక్కడున్న బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్ అనమాట. 2 రివర్స్లో ఉంటాయి అనుకున్నాం. ఇనీషియల్గా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఈ స్ట్రైక్ దాటి మార్కెట్ పడిపోయింది,
ఓకే, చూడండి ఇక్కడ 52,800. ఓకే, పుట్ ఆప్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఉంది స్పాట్ 52,600. 52,800 దాటి కిందకి వెళ్ళిపోయినట్టేగా. 52,800 తర్వాత 52,700, 52,700 తర్వాత 52,600, అంతే కదా డౌన్ సైడ్. సో ఇది దాటింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇది దాటింది కాబట్టి ఈ రెండు కూడా ఇన్ ద మనీ అయిపోద్ది. ఇవన్నీ దాటి వెళ్ళిపోయింది. 53,700కి వెళ్ళింది, దాని తర్వాత కిందకి వచ్చింది 600, 500, 400 కిందకి వెళ్తా ఉంది కిందకి. అందుకని ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఇన్ ద మనీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఎక్కడుంది? బ్యాంక్ నిఫ్టీ 52,600 దగ్గర ఉంది. సో 51,500కి వెళ్ళిందా? ఇంకా వెళ్ళలా, ఇంకా కిందకి వెళ్ళలా, 52,600 దగ్గర ఉంది. అందుకని ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ కాల్ ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుంది? 52,600 దగ్గర ఉంది. 52,700కి వచ్చిందా? రాలా, ఇంకా 800కి రాలేదు, 900కి రాలేదు. అందుకని ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ, దూరంగా ఉన్నాయి ఆప్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంట్రన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ అనుకున్నాం కదా, దాని గురించి చెప్తాను. సో చూడండి, ఇక్కడ మనకి ఈరోజు నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది మనకి. ఆప్షన్ చేయి అండ్ ఈరోజు ఎక్స్పైర్ అయింది కాబట్టి దీంట్లో ప్రీమియమ్స్ అన్నీ పోయినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ అనేది తీసుకుంటున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్ ఉందంతా ఇన్ ద మనీ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్. లెఫ్ట్ ఇవి పుట్ ఆప్షన్స్ అన్నీ ఇన్ ద మనీ ఆప్షన్స్, ఇవి పుట్ ఆప్షన్స్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్గా ఉంది. నా చూడండి, స్పాట్ వచ్చేసరికి 25,910 ఉంది స్పాట్ ప్రైస్, అంటే నిఫ్టీ అక్కడ ఉంది, ఇప్పుడు క్లోజ్ అయింది. ఫ్యూచర్ తీసుకోవద్దు, స్పాట్ తీసుకోండి. ఓకే ఫైన్. సో 25,910కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏదంటే 25,900. దాని తర్వాత 950 ఉంటుంది. 950కి 900కి మధ్యలో దేనికి దగ్గరగా ఉంది స్పాటు? 910 అనేది 900కి దగ్గరగా ఉన్నట్టు కదా, 50కి దగ్గరగా లేదు. అందుకని 25,900ని మనం స్పాట్గా తీసుకుంటాం. ఇక్కడ వీళ్ళైతే బ్లూ కలర్తో హైలైట్ చేశారు, క్లియర్. అంటే నిఫ్టీ అరౌండ్ ఇక్కడ ఉందని చెప్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలు ఎట్ ద మనీ ఆప్షను, రైట్ సైడ్ ఉన్న పుట్టు ఎట్ ద మనీ ఆప్షన్, దెర్ ఈజ్ నో డౌట్. నౌ ద క్వశ్చన్ ఏంటంటే, స్పాట్ ఎక్కడుందంటే 25,910 కదా, అంటే 25,900ని దాటి ఎన్ని పాయింట్లు పైకి వెళ్ళింది? 10 పాయింట్లు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 10.5 వెళ్ళింది. అప్పుడు 25,900 ఏదైతే స్ట్రైక్ ఉందో కాల్ ఆప్షను, అది ఎంత ఉండాలంటే ₹10.05 ఉండాలి. వాట్, ఏం మాట్లాడుతున్నాం అంటున్నారా? ఎస్. సో చూడండి, ఇక్కడ 25,900 స్ట్రైక్ ఏదైతే ఉందో దీని యొక్క ఒరిజినల్ వాల్యూ, దాన్నే మనం ఇంట్రెన్సిక్ వాల్యూ అంటాం. అది ఎంత ఉండాలంటే యాజ్ పర్ ద స్పాట్ మనకి ₹10.05 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? ఇది లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ₹187.90 ఉంది. చూడండి, అంటే ఇక్కడ మనం ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, ఈ యొక్క స్ట్రైక్ దాటి ఎన్ని పాయింట్లు పైన ఉంది అదే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ. ఈ స్ట్రైక్కి నేను చూస్తున్నాను ఇంట్రెన్సిక్ వాల్యూ అంతా, ఇంట్రెన్సిక్ ఐవి, ఇంప్లాయిడ్ వాలటైలిటీ కాదు, ఇంట్రెన్సిక్ వాల్యూ ₹10.25,900 దాటి, ఆ స్ట్రైక్ దాటి ఎన్ని పాయింట్లు ఉంది? ఇక్కడ ₹10.05 ఉంది. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ. కానీ ఇక్కడ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది? ₹187.90 ఉంది. సో ఇప్పుడు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్, అంటే ఇప్పుడు మిగిలిందంతా టైం వాల్యూ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ₹187.90 అనేది ఆప్షన్ ప్రీమియం కదా, దాంట్లో ₹10
5 పైసలు అనేది తీసేస్తే ₹177.85 అనేది ఏదైతే ఉందో ఇది టైం వాల్యూ. ₹177.85 కదా అప్రాక్సిమేట్గా నంబరు. ఇది టైం వాల్యూ. అంటే ఈ యొక్క స్ట్రైక్కి కాల్ ఆప్షన్కి ఉండాల్సిన ఒరిజినల్ ప్రీమియం ఎంత అంటే ₹10.05 ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉందంటే ₹187.90 ఉంది. దీంట్లో టైం వాల్యూ ఎంత అంటే ఈ ఒరిజినల్ వాల్యూని తీసేస్తే ఏదైతే వస్తుందో అది టైం వాల్యూ. అంటే ఏంటి ఎగ్జాక్ట్గా టైం వాల్యూ అంటే, ఇప్పుడు ఓ ఆప్షన్ కాంట్రాక్ట్ను మనం క్యారీ చేస్తున్నామంటే ఓకే, మనం పొజిషన్స్ క్రియేట్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం టైం వాల్యూని మనం 5 lakh టోకెన్ అమౌంట్ ఇచ్చాము ల్యాండ్ లార్డ్కి. 30 days అగ్రిమెంట్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒక 20 days తర్వాత వెళ్ళి సార్ మేము ఈ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మా డబ్బులు మాకు ఇచ్చేయి అన్నాం అనుకోండి. ఆయన ఏం చేస్తారంటే జనరల్గా ఇవ్వరు. ఇక్కడ ఏం చేస్తారంటే ఓకే 20 రోజులు జరిగిపోయింది కాబట్టి 20 రోజులకి ఎంత అమౌంట్ అయితే పడుతుందో డైలీ ఓకే ఆ అమౌంట్ అనేది కట్ చేసుకొని మిగతాది ఇచ్చేస్తారు అనుకుందాం. అంటే పర్ డేకి కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది. అర్థమవుతుందండి? అట్లాగనే ఇక్కడ ఈ యొక్క టైం వాల్యూ అనేది ఏంటంటే మనకి ఇది ఇంకా ఎక్స్పైర్ అవ్వడానికి ఒక వారం ఉందనుకుందాం, 7 days. ఓకే, ఎవ్రీ డేకి ఎంతో కొంత అమౌంట్ అనమాట. ఇది ఆ కాంట్రాక్ట్ని మనం హోల్డ్ చేస్తున్నందుకు ఒక రకంగా ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ టైం వాల్యూ అనేది. ఓకే ఫైన్. సో ఈ స్ట్రైక్కి మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు ఫోన్ చేసి మిత్రమా 25,600కి ఓకే ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ చెప్పు అన్నారనుకోండి. 25,600 దాటి చూడండి నిఫ్టీ ఎక్కడుంది, 910 ఉంది. అంటే ₹310.05 అనేది దాని యొక్క ఒరిజినల్ వాల్యూ. ఎందుకంటే 25,600 అనేది దాటి ఎన్ని పాయింట్లు వెళ్ళింది, 310 పాయింట్లు వెళ్ళింది. అంతేనా? అంతే కదా, 25,910 అంటే. సో మనం ఏం చెబుతామంటే 25,600కి ₹310.05 అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ, సింపుల్గా ఒరిజినల్ వాల్యూ. మరి ఇక్కడ ఎంత ఉంది, ₹398 ఉంది. సో ఆ యొక్క 398లో 310 తీసేస్తే మనకి 88 రూపీస్ 20 పైసా ఉంటుంది. ఇది టైం వాల్యూ. అంటే టైం వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్పైరీ అయిందనుకోండి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే అర్థమైంది కదా మనకి. ఓకే, సో ఈ టైం వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్పైరీ వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆన్ అన్ ఎక్స్పైరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ అనుకోండి. ఓకే, ఇదంతా ఏమైపోద్ది అంటే 88 రూపీస్ 20 పైసా అనేది జీరో అయిపోద్ది. 100% అయిపోవాల్సిందే. రైట్. సో ఇది టైం వాల్యూ. ఇప్పుడు మనకు ఎవరైనా అడిగారనుకోండి దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది అండ్ టైం వాల్యూ ఎంత ఉంది అనేది మనం చెప్పేస్తాం. ₹310.05 ఇంట్రెన్సిక్ వాల్యూ, ₹88.20 అనేది టైం వాల్యూ. దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈరోజు ఎక్స్పైరీ అయింది, టుడే ఎక్స్పైరీ. ఓకే ఫైన్. సో స్పాట్ అనేది ₹25,910.05 దగ్గర ఎక్స్పైర్ అయింది. అంటే ఆ రోజు క్లోజింగ్ ప్రైస్, ఈరోజు అనుకుందాం, ఈరోజు ఎక్స్పైరీ ఉంది క్లోజింగ్ ప్రైస్. నా ద క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎంత మిగులుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఏ అనే వ్యక్తి ఈ ఆప్షన్ బై చేశారు, బై చేసి పెట్టారు మీరు. ఏది ₹398.65 దగ్గర బై చేసి పెట్టారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైర్ అయింది, మీరు వదిలేశారు. ఈరోజు ఇక్కడ ఎక్స్పైర్ అయింది. అప్పుడు ఈ ఆప్షన్ ఏమైపోద్ది అంటే దీంట్లో మిగిలేది ఎంత అంటే ₹310.05 మిగిలింది. ఎందుకంటే
అన్ని పాయింట్లు దాటి స్పాట్ అనేది పైకి వచ్చింది కాబట్టి. సో చూడండి, ఇక్కడ మీరు 398 రూపాయల విలువ కలిగిన ఆప్షన్ బై చేస్తే ఈరోజు ఎక్స్పైర్ అయితే స్పాట్ ఇక్కడ క్లోజ్ అయితే మీరు తీసుకున్న ఆప్షను 310 రూపాయల 5 పైసలకు వస్తుంది. హైపోథెటికల్గా మనం అనుకుందాం, మీరు కొన్న రోజు అంటే 1 తారీఖు అనుకుందాం ఊరికే ఎగ్జాంపుల్గా, నిఫ్టీ ఇక్కడే ఉంది. ఓకే చూడండి, నిఫ్టీ ఇక్కడే ఉంది అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా అంటే ఎక్స్పైరీ అయిన రోజు కూడా నిఫ్టీ ఇక్కడే ఉంది, మారలా అక్కడే ఉంది, కథల్లో అసలు అనుకుందాం ఊరికే ఎగ్జాంపుల్గా. అయినప్పటికీ మీరు కొన్న ఆప్షను అప్పుడేమో 398 రూపాయలు 25 పైసలు కొంటే ఎక్స్పైరీ రోజు 310 రూపాయలు మాత్రమే ఉంటుంది. మరి మిగతాది ఏమైంది అంటే ఈ 1 వీక్ టైం ఉంది కదా, దానివల్ల ఆ 80 రూపాయలు ఎంత ఉంది కదా, ఆ టైం వాల్యూ అనేది 0 అయిపోయింది. ఓకే ఫైన్. సో ఈ విధంగా ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమవుతుంటాయి అంటే ఆ టైం వాల్యూ అనేది ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి. ఇక చూడండి, ఎవరైనా మన మిత్రుడు కాల్ చేసి 26,000 ఈ స్ట్రైక్కి ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ చెప్పమన్నారు అనుకోండి, ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ ఎంత ఉందని చెప్పేసి మనం ఏం చెప్తామంటే 26,000ది తీసుకొని దీనికి ఉన్న వాల్యూ వల్ల టైం వాల్యూయే అని చెప్తాం. ఇదంతా టైం వాల్యూ 136 రూపాయలు 30 పైసలు ఉంది దీని ప్రీమియం. ఎందుకంటే నిఫ్టీ దాటిందా 25,910 దగ్గర ఉంది, 25,910 దగ్గర ఉంది, 26,000 వచ్చిందా ఇంకా రాలా. అందుకని దీనికి ఒరిజినల్ వాల్యూ ఏమీ లేదు. మరి ఇక్కడ ప్రైస్ ఉందిగా 136 రూపాయలు అంటే అది టైం వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ అయిందనుకోండి, ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి, ఇవన్నీ ఏమైపోతాయి అంటే 0 అయిపోతాయి. ఎందుకంటే వీటికి ఒరిజినల్ వాల్యూ ఏమైనా ఉందా, లేదు. రైట్. సో రివర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి 26,000 స్ట్రైక్ అనేది మనం తీసుకుంటే ఇన్ ద మనీ అయింది కదా, దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందా అంటే ఎస్, ఇన్ ద మనీ ఆప్షన్స్కి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి 26,000 కాలు పుట్టు గురించి మాట్లాడుతున్నాం, దీని మీద ఫోకస్ చేయండి. పుట్టుకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, టైం వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు కిందకు వెళ్ళిపోయింది అనేది చూస్తాం అనమాట. ఓకే, ఎన్ని పాయింట్లు వెళ్ళింది 25,910 అంటే రఫ్గా 90 పాయింట్లు డ్రాప్ అయింది. కరెక్టా? నిఫ్టీ 26,000 దగ్గర నుంచి 26,910 ఉంది ఇప్పుడు, అంటే 90 పాయింట్లు డ్రాప్ అయింది. క్లియర్గా అర్థమవుతుందండి. అంటే దీని యొక్క ప్రీమియం ఎంత ఉండాలి, 90 రూపాయలు ఉండాలి. అదే మనం ఏమంటామంటే ఎన్ని పాయింట్లు ఈ స్ట్రైక్ దాటి కిందకు వచ్చింది అనేదే ఇంట్రెన్సిక్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ అన్నమాట. ఎస్, దీని యొక్క స్ట్రైక్కి 90 రూపాయలు అయితే ఒరిజినల్ వాల్యూ ఉంది. బట్ ఇక్కడ 184 రూపాయలు ఉంది, మిగతా 94 రూపాయలు సంథింగ్ అదేంటిది అంటే టైం వాల్యూ. ఓకే, సో ఎవరైనా ఫోన్ చేసి మనకి 25,700 పుట్టు గురించి మాట్లాడుతున్నారు, దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఏంటి అని అడిగారు అనుకోండి. ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి ఫస్ట్ ఏంటంటే దీనికి ఉన్న వాల్యూ వల్ల ఈ ప్రీమియం ఏదైతే ఉందో ఇది టైం వాల్యూ అంటాం. ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు, ఎందుకంటే 25,900 దగ్గరే ఉంది. ఇంకా నిఫ్టీ 25,700కి వచ్చిందా, రాలేదు, ఇంకా పైనే ఉంది. ఇది క్రాస్ చేసి కిందకు వస్తే అప్పుడు దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. రైట్, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో అనేది 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. ఇది సింపుల్గా ఓ ఆప్షన్స్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ ఉంటుంది. అయితే ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ క్లోజ్ అయింది స్పాటు 25,910. సో 900 స్ట్రైక్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. అండ్ దీని యొక్క ప్రీమియం ఎంత ఉండాలి అంటే 10 రూపాయల 5 పైసలు అనేది ఉండాలి. ఓకే,
యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఫ్యూచర్ ప్రైస్ని బట్టి ఆప్షన్స్ స్పాట్ అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఐ థింక్ ఈరోజు నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది, మనకి 910 దగ్గర క్లోజ్ అయింది. 1 సెకండ్. ఒక్క నిమిషం. మార్కెట్ డేటా ఆప్షన్ చైన్ ₹10. ఈరోజు ఎక్స్పైరీ అయ్యేది. యా, కరెక్ట్. ఇది కరెక్ట్గా ఉంది. సో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, యా ఇది చూడండి. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఈరోజు ఎక్స్పైరీ ఎంత మిగిలింది? ₹9.95 ఉంది. 25,900 కాల్ ఆప్షన్. అంటే ఇది దాటి ₹9.95 వెళ్ళిందనమాట. ఈ 5 పైసలు ఎందుకు డిఫరెన్స్ వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ చూడండి, స్పాట్ ఎక్కడ క్లోజ్ అయింది? ₹10, 25,900 దాటి ₹10 క్లోజ్ అయింది. సో దీని యొక్క ఒరిజినల్ వాల్యూ మిగిలిపోయిందా లేదా? ₹10 మిగిలిపోయింది. మరి 25,950 పరిస్థితి ఏంటి? ఇది అసలు క్రాస్ అవ్వలేదు, దాని కిందే క్లోజ్ అయింది. అందుకని దీని వాల్యూస్ ఏమైపోతాయి? 0 అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా 0 అయిపోయినాయి. 0.05 అంటే 5 పైసా 0 అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఈ యొక్క స్ట్రైక్లన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ అయిపోయాయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ ఇక్కడ అయిపోయింది కాబట్టి, అందుకని అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అన్నీ కూడా 0 అయిపోయినాయి. మరి ఇక్కడ ప్రైస్ ఉంది కదా అంటే ఇవి ఇందామని అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది దాటి ఎన్ని పాయింట్ల పైన ఉంది చూడండి. నిఫ్టీ 25,700 చూస్తే 210 ఉంది. 25,700 స్ట్రైక్ చూస్తే 25,910 కాబట్టి 210 పాయింట్లు ఉండాలి. దీని ప్రీమియం ఉందా లేదా? ఎస్, ఉంది. ఓకే, సో వైస్ వర్సా అనమాట. ఇక్కడ దీన్ని రివర్స్లో చూస్తాం. 26,000 దాటి 90 పాయింట్ల కిందకు వెళ్ళింది కదా, ₹89.80. దాని యొక్క ప్రీమియం అనమాట. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ మిగిలిపోయింది. అండ్ మరి ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి దీని యొక్క ఎల్టీపీ ఇవన్నీ కూడా 0 అయిపోయినాయి, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్. ఎందుకంటే వీటికి ఉన్న వాల్యూ మొత్తం టైం వాల్యూ కాబట్టి. రైట్. సో యా, ఈరోజు కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం ఆప్షన్స్ గురించి. ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడాను. సో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు సబ్జెక్ట్కి సంబంధించి. యా, డెల్టా గామా థీటా నెక్స్ట్ మనం కవర్ చేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ 10:27 అయింది. యా, ఏదైనా డౌట్ ఉంటే అడగండి దీనికి సంబంధించి. ఆప్షన్స్ గ్రీక్స్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. in the money, out of the money, and intrinsic value, extrinsic value, time value. సరే, ఇవి అన్న ఇంట్రెన్సిక్ వాల్యూ సేమ్ అండి. సార్ సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఆప్షన్స్తో చాలా చేయొచ్చు వండర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆప్షన్ తీసుకుంటున్నాను అనుకోండి, దాంట్లో ఎంత టైం వాల్యూ ఉంది, ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాక
ఇక్కడ క్లోజ్ అయితే నా ప్రీమియం ఎంత అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క హెడ్జ్ కూడా చేయొచ్చు ఆప్షన్స్ ద్వారా. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుని సెల్ చేస్తారు. ఓకే, దూరంగా ఉన్నది. ఒకవేళ మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ బుక్ చేసుకుంటే స్టాక్ అనేది బై చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ స్టాక్ కొనాలని ఉంది, 1370 ఉంది. తెలివిగా ఏం చేయొచ్చు అంటే, మనం ఇక్కడున్న పుట్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. సెల్ పుట్. ఓకే, ఒకవేళ రెండు జరుగుతాయి. ఒకటి పైకి వెళ్ళిద్ది, మనకి ఇది ఏమైపోద్ది, 0 అయిపోయి ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మనం 10 రూపాయల్లో అమ్మేసాం, 10 రూపాయలు ఇంటూ లాట్ సైజు, మనకు ప్రాఫిట్ వస్తుంది. లేదు, ఒకవేళ మార్కెట్ పడిపోయింది, కానీ నాకేంటంటే ఈ స్టాక్స్ని నేను బై చేద్దామని డిసైడ్ అయ్యా, నా దగ్గర క్యాపిటల్ అంతా రెడీ చేసుకొని. కిందకు వస్తే ఏం చేస్తామంటే, ఇన్స్టెడ్ బుకింగ్ లాస్ మనం ఇక్కడ బై చేస్తాం. ఈ స్టాక్ని చూడండి, ఈ స్టాక్ని ఇక్కడ బై చేస్తాం. కొంతమంది ఏంటంటే ఇట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియోలో ఇవి షేర్స్ ఉన్నాయి, ఇక్కడున్న కాల్ ఆప్షన్ నేను సెల్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ రెండు జరుగుతాయి, ఒకటి పైకి వెళ్ళటం, రెండోది కిందకి వెళ్ళటం. ఒకవేళ కిందకి వెళ్ళింది అనుకోండి, ఈ కాల్ సెల్లింగ్ వల్ల నాకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. బట్ స్టిల్ దీన్ని నేను హోల్డ్ చేస్తున్నాను. ఇదంతా స్టాక్ కాబట్టి హోల్డ్ చేస్తున్నాను, వర్చువల్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 రూపాయలు సెల్ చేశాను, 10 రూపాయల ప్రీమియం 0 అయిపోయింది అంటే నాకు ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ మార్కెట్ పైకి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇక్కడ నా దగ్గర ఉన్న షేర్స్ని ఇక్కడ సెల్ చేస్తున్నాను. ఓకే, కొంత వాటికి సేఫ్ అనమాట. నేను ఇక్కడుంది స్పాటు, నేను ఇక్కడున్న కాల్ అమ్మేశాను, మార్కెట్ నేను అనుకున్న దానికంటే పైకి వెళ్ళిపోయింది. అగైన్ ఇక్కడ అమ్మాలి యాక్చువల్గా, బట్ నేను లాక్ చేశాను అనమాట. అంటే లాక్ చేసుకోవచ్చు ఇవి వీటితో ఆప్షన్స్ ద్వారా. అది తర్వాత డిస్కస్ చేద్దాం. యా, ఇంతకీ సెషన్ ఎలా ఉంది సార్? అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చాలా డీటెయిల్గా ఉంది సార్, చాలా డీటెయిల్గా ఉంది. కన్ఫ్యూజన్ లేదు, డౌట్ వచ్చేటట్టుగా మాకు ఎక్కడ అనిపించలేదు. చాలా బాగా చెప్పారు సార్. సో నెక్స్ట్ మనం వీక్స్ అవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్. దాని తర్వాత మనం ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. యా, రైట్ అండి. నైట్ సార్, గుడ్ నైట్ సార్. రైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్. ఓకే సార్. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.